వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. 20 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి కాబోతుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. పార్టీ గుర్తులపై బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి పట్టణ ఓటర్లు ప్రభుత్వ పనితీరుకు పట్టం కడతారా? ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? పట్టణ ఓటర్లపై బీజేపీ ఎలాంటి ఆశలు పెట్టుకుంది? తెలంగాణ రాజకీయాలను కీలక మలుపు తిప్పే ఎన్నికల ఇవి. ఈ అంశాల మీద ప్రస్తుతం చర్చ నడుస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి అయితే మొదలైపోయింది. షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 11న అయితే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామచందర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రామచందర్ గారు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? మీ పార్టీ పరంగా ఈ ఎన్నికల్ని ఎలా ఎదుర్కోబోతుంది? ఎలక్షన్ లో ఇంతకు ముందు జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో సుమారుగా మేము ఊహించిన దానికంటే 70% సర్పంచులు గెలిచారు. మళ్ళీ వాళ్ళు గెలిచిన వాళ్ళు, ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ వస్తున్నారు చాలా మంది కూడా. ఇప్పుడు సర్పంచులు 80% అబోవ్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, పార్టీలకు అతీతంగా ఉన్న టైంలో. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ కూడా కొద్దిగా డౌన్ ఫాల్ లో ఉంది. ఎందుకంటే ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో చూస్తే మాత్రం వాళ్ళు పొజిషన్ నిలుపుకునే పరిస్థితులు లేరు. వాళ్ళు రెండు కలిసి కూడా 10 to 20% వస్తుండొచ్చు. మేము 80% అబో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉన్నది. ముఖ్యంగా ప్రజలు, స్థానికంగా ఉండే ప్రజలతో మమేకమై ఈ ప్రభుత్వంలో మేము ప్రతి ఒక్క నాయకుడైనా కానీ, కార్యకర్త అయినా కానీ ప్రజలతో అనుసంధానమై ఇంతకు ముందు పాలన లాగా ఉంటుండే అది ఆ కాలం లేకుండా ఈ రోజు ప్రజలతో మమేకమై ప్రజలతో సంబంధాలు పెట్టుకొని ఉండటం వలన మాకు ఎక్కువ సంబంధాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఉన్నాయి. ఈ ఉద్దేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ 80% అబోవ్ వస్తుందని గంటాపదంగా చెప్పగలుగుతున్నాము. దీంట్లో కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ఒక్కొక్క కౌన్సిలర్ స్థానంలో 10 మంది పోటీ ఉన్నారు. రిక్వెస్ట్ చేసి ఒక వ్యక్తికి తీసుకొచ్చి స్థానికంగా ఉండి అందరిలో ఉత్తములకు, ముఖ్యంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నది. బీసీలకు కూడా ఇప్పుడు 28% అబోవ్ ఉన్న దాన్ని బట్టి, మనకు వచ్చిన దాన్ని బట్టి ఇంకా ఓపెన్ దాంట్లో కూడా బీసీలకు ఇవ్వాలనే ఆలోచన ఉంది. 50% వరకు బీసీలకు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. దాన్ని పార్టీ పరంగా చర్చించడం జరుగుతుంది. ఆ చర్చలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలతో పాటు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని మేము చెప్పగలుగుతున్నాము. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలలో ప్రజలతో మమేకమే ప్రజాపాలన సాగిస్తున్నాము. ఇంతకు ముందు అది దొరల పాలన లాగా ఉంటుండే. ఈ రోజు ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రతి ఒక్కరితో అందుబాటులో ఉండి ప్రజల మమేకమైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని ఖచ్చితంగా చెప్తున్నామండి. ఖచ్చితంగా 80% అబోవ్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలు గెలుస్తారనే ఉద్దేశం ఉంది. ఎవరైనా కానీ పరిగెత్తే గుర్రాన్ని, గెలుపు గుర్రాలని చూస్తారు కానీ ఈ స్థానికంగా పడిపోయిన బీఆర్ఎస్, బీజేపీని నమ్మని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని సందర్భంగా తెలియజేయడం అవుతుందండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 80% అబోవ్ గెలుస్తుందండి. ఓకే రామచందర్ గౌడ్ గారు, థ్యాంక్ యూ అండి. సో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం మహబూబ్ నగర్ లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో దానిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, ఇప్పుడు ప్రస్తుతానికి మహబూబ్ నగర్ లో ఎన్ని కార్పొరేషన్లు, ఎన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి? దానికి సంబంధించి ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో మొదటి రోజు ఈ రోజు ఎవరైనా నామినేషన్లు వేశారో? దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీల్లో ఒక మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా
18 మున్సిపల్ సంబంధించిన అక్కడ మున్సిపల్ అంటే బీజేపీ అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే వేస్తున్నారు. రేపు ఖచ్చితంగా పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు అంటే ఇప్పటికీ కూడా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో ఏ పార్టీ కూడా ఆ మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన దానికి ఇప్పటికి కూడా వాళ్ళు సందిగ్ధ అవస్థలోనే ఉన్నారు. ఎవరిని కూడా అభ్యర్థిని కూడా ఖరారు చేయకపోవడంతో ఆశావులు మాత్రం పెద్ద సంఖ్యలో ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క దానిలో 15-20 మంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో చాలా మంది ఒక సందిగ్ధం ఏర్పడింది. ఇప్పటికే బీఆర్ఎస్ కు కూడా చాలా మంది ఆశావాహులు అయితే పోటీలో ఉంటున్నారు. దానికి కూడా మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ వాళ్ళు కూడా అభ్యర్థులను ఇంకా ఖరారు చేయకపోవడం వల్ల వచ్చిన వాళ్ళు ఆశావాహులు మాత్రం ఖచ్చితంగా తమకే వస్తుంది అనే నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం కావడంతో మరో 31 వరకే ఉన్న నేపథ్యంలో ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా నామినేషన్ వేయాలి. వస్తే పార్టీది వస్తుంది, లేదంటే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటామని ఆశాభావంతో వాళ్ళైతే అభ్యర్థులు అయితే నామినేషన్ల ప్రక్రియ అయితే మొదలైన నేపథ్యంలో వాళ్ళ నామినేషన్ కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక మహబూబ్నగర్ లోనే కార్పొరేషన్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించిన 2 మంత్రులను కూడా ఈ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని హస్తగతం చేసుకోవాలని హస్తం పార్టీ అయితే వ్యూహాలు రచిస్తున్నది. ఈ పార్టీలో కూడా కార్పొరేషన్ కు సంబంధించిన మేయర్ అభ్యర్థుల్లో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలోనే 10 మంది అభ్యర్థులు వాళ్ళు పోటీలో చేసే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఎవరికి టికెట్ కేటాయించాలనే సందిగ్ధ అవస్థలో కాంగ్రెస్ పెద్దలు కూడా ఉన్నారు. అదే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉంది. దీంతో పాటు బీజేపీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అక్కడ బీఆర్ఎస్ చాలా చోట్ల విజయం సాధించాయి. కాంగ్రెస్ కు చుక్కలు చూపించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఆశాబాహులకు వాళ్ళని సర్ది చెప్పడం వల్ల కొద్దిగా ఇబ్బందులు తలనొప్పులు అయితే తప్పడం లేదని చెప్పవచ్చు. ఇప్పటి కూడా ఏ పార్టీ కూడా అభ్యర్థులను ఖరారు చేయకపోవడం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నగారం మోగింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైందని చెప్పవచ్చు. 3 రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. దాని తర్వాత నామినేషన్ల స్వీకరణ, తర్వాత తిరస్కరణ, దానికి సంబంధించిన ఇప్పటికే అన్ని ప్రక్రియలు ఫిబ్రవరి 11న దానికి సంబంధించిన ఎన్నికలు 13న ఫలితాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ అభ్యర్థులను బరిలో నిలిపి ఖచ్చితంగా తమ పార్టీ గెలుపోవాలని బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహరచనలు చేస్తున్నది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి గౌడ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాల్లో ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్ అధ్యక్ష పీఠాలను కానీ గెలుచుకునే అవకాశాలకి వాళ్ళైతే పావులు కల్పుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ 3 రోజుల పాటు జరిగే ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత దానికి సంబంధించిన స్వీకరణ, తిరస్కరణ ఉంటుంది. ఎలక్షన్స్ ఫిబ్రవరి 11న 13న దానికి సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉంటున్న నేపథ్యంలో పార్టీలు అయితే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఖచ్చితంగా అత్యధిక స్థానాల్లో మున్సిపల్ చైర్మన్లు కానీ దీనికి సంబంధించిన అభ్యర్థిని కూడా కార్పొరేషన్ కి సంబంధించిన అభ్యర్థిని కూడా గెలిపించుకునే అవకాశాలు అయితే దానికి ఊహాలు పన్నాగాలు అయితే పన్నుతున్నారని చెప్పవచ్చు. కానీ ఎక్కడ చూసినా ఏ పార్టీకి చూసినా ఆ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరగడం, రెబల్ అభ్యర్థులుగా వాళ్ళు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెబల్ అభ్యర్థులను బుజ్జగించడం కూడా వాళ్ళ సవాలుగా మారుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అన్ని పార్టీలు కూడా ఈ 3 రోజుల పాటు కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఏదైనా పార్టీ గెలుపు గుర్రాల కోసం అయితే వాళ్ళ అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. సో తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే ఎన్నికలుగా ఈ మున్సిపల్ ఎన్నికలను అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా అలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, వాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడైతే రాజుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుల మీద అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. దీంతో ప్రతి పార్టీ కూడా వారి అభ్యర్థులని ఎలా అయినా సరే గెలిచే అభ్యర్థులనే ఎన్నుకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఆదిలాబాద్ లో మున్సిపల్ ఎన్నికల హడావిడి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం ఆదిలాబాద్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎన్నికలకి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. సో నామినేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతుంది. ఎన్నికల కోడ్ అయితే మొదలైంది. సో ప్రస్తుతానికి అక్కడ ఆదిలాబాద్ లో ఎటువంటి ఎన్నికల కోడ్ ఆంక్షలు ఉన్నాయి? అదే విధంగా ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 10:30 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు అయితే ఇటు నామినేషన్లు అయితే స్వీకరించనున్నారు ఇటు అధికారులు. ఇప్పటికే ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ కి సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థులు అయితే ఇప్పటికే తమకు సంబంధించినటువంటి ఒక సెట్ అయితే కొన్ని మున్సిపాలిటీలో అయితే ఇప్పటికే దాఖలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 10 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ కి అయితే ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా ఈ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కూడా 3 పార్టీలు గెలవడానికి అయితే పూర్తి స్థాయిలో వ్యూహాలను అయితే రచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఒక్కో వార్డు నుంచి కూడా 2 నుంచి 3 అభ్యర్థులను ఎంపిక చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అందులోంచి ఎవరైతే ఖచ్చితంగా ఆ వార్డులో ఎవరికైతే పేరుంది, ఖచ్చితంగా ఏ అభ్యర్థికి అయితే మనం టికెట్ ఇస్తే గెలుస్తామో ఆ అభ్యర్థిలోకి మాత్రమే టికెట్ ఖరారు చేస్తున్న పరిస్థితులు అయితే ఇటు 3 పార్టీలో ఉన్నాయి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు ప్రతి సెగ్మెంట్ లో కూడా వర్గపోరు అయితే కొనసాగుతోంది. మరోవైపు ఇటు సీనియర్ నేతలను కాదని నిన్నగాక మొన్న పార్టీలో చేరినటువంటి వలస నేతలకి టికెట్లు కేటాయిస్తా ఉండడంతో అయితే సీనియర్ నేతలు ఒకంత గుర్రగా ఉన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో చేరి కూడా తమ టికెట్ ను ఖరారు చేసుకొని ఇప్పటికే ప్రచారాలను కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నామినేషన్ల స్పీకర్లు కొనసాగుతున్న నేపథ్యంలోనైతే మంచిర్యాల జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే పర్యటనలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ లో పూర్తిగా టికెట్లు కేటాయింపు ఖరారు కాకపోవడంతో ఇటు గ్రూపుల మధ్య ఉన్న విభేదాలు కావచ్చు, అభ్యర్థుల ఎంపిక కొలిక్కి తీసుకొచ్చే దిశగానైతే ఆయన పావులు కదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల మేయర్ స్థానానికి ఇటు కార్పొరేషన్ స్థానానికి సంబంధించి మాత్రం 60 కార్పొరేషన్ స్థానాలు అయితే ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే 30 మంది పేర్లు ఖరారు అయినప్పుడు కూడా మిగతా 30 అభ్యర్థుల పేర్లు ఖరారు కాలేదు. ఒక్కొక్క వార్డు నుంచి కూడా 2-3 అభ్యర్థులు అయితే పోటీ పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు నామినేషన్లకు సంబంధించి మరో 2 రోజుల గడువు ఉన్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రంలోగా ఇటు అభ్యర్థులకు సంబంధించి అయితే ఒక కొలిక్కి వచ్చే అభ్యర్థి ఎవరనేది కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కాంగ్రెస్ పార్టీలో కనబడతా ఉండగా, ప్రధానంగా మంచిర్యాల కార్పొరేషన్ కి సంబంధించి కూడా ఆ కార్పొరేషన్ లో మరో 18 స్థానాలు అయితే ఇటు సింగరేణి ప్రాంతం అయితే విస్తరిస్తుంది. సింగరేణికి సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఇటు 18 వార్డులకు సంబంధించి ఓట్లేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్యన అయితే 9 బ్లాక్లకు సంబంధించి 9 బ్లాక్ల అంశం అయితే రగడన అయితే కొనసాగుతుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో మరి 18 వార్డుల కార్పొరేషన్ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నియమిస్తుందా, లేదనుకుంటే సిపిఐ తోటి పొత్తుకు వెళ్లి ఇటు సింగరేణి ప్రాంతంలో సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేస్తారా అనేది కూడా పూర్తిగా తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్యన అయితే వారైతే కొనసాగుతోంది. 9 బ్లాక్లు కావచ్చు, ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఇతరత్ర అంశాల పైన అయితే 2 పార్టీల నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఒకరిపైన ఒకరు కంటిన్యూగా రోజువారీగా కూడా ప్రెస్ మీట్లు పెట్టుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఈ నేపథ్యంలో ఎవరికి పట్టం కడతారనే ఒక ఆసక్తి ఉంది. మరోవైపు పూర్తిగా ఈ ఎన్నికలు మున్సిపాలిటీకి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న నేపథ్యంలోనైతే వీటిలో మహిళలతో పాటు కూడా ఇటు మహిళలతో పాటు ఇతరుల ఓట్లు కూడా అత్యధికంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ కూడా పట్టణ ప్రాంతంలో ఈ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఇటు మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ స్థానాల్లో పాగా వేయడానికి అయితే వ్యూహాలు కూడా రచిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన నేతలను ఆ పార్టీలో చేర్చుకోవడంతో పాటు వాళ్ళకి టికెట్లు కూడా ఖరారు చేస్తున్న పరిస్థితులు అయితే ఉంది. పట్టణ ప్రాంతంలో అత్యధికంగా యువత అయితే ఉంటుంది. యువత ఓట్లు తమకు అందివస్తాయంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు కూడా లెక్కలేసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు త్రిముఖ పోరు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి మున్సిపాలిటీలో కావచ్చు, ఇటు మంచిర్యాల కార్పొరేషన్ లో కూడా మెజార్టీ స్థానాలు ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరికి ఇటు ఓటర్లు పట్టం కడతారు అనేది ఒక ఆసక్తిగా ఉంది. పూర్తిగా ఈ నెల 11న అయితే ఇటు పోలింగ్ అయితే జరగనుంది. 13న ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రం పార్టీలకు సంబంధించిన భవితవ్యం అయితే బయటపడే అవకాశాలు ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అయితే
ఈ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఉమ్మడి నిజామాబాద్ కి సంబంధించి ఏ పార్టీ ఆధిక్యంలో కనబడుతుంది మనం చూసుకోవడానికి, అదే విధంగా పార్టీ పట్టు నిలబెట్టుకోవడానికి ఎటువంటి వ్యూహాలు అయితే పన్నుతున్నారు? ఓవరాల్ గా ఎన్నికలకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. దానికి సంబంధించి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మొత్తం ఓవరాల్ నిజామాబాద్ లో? ఓకే, నిజామాబాద్ నగరంలో కార్పొరేషన్ ఉంది. ఈ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉంది. ఈ 60 డివిజన్లకు ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. గత 2 టర్మ్స్ బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజామాబాద్ కి సంబంధించినటువంటి నేత టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక్కడ నుంచే ఈ జిల్లా అవార్డు కావడంతో ఈసారి మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పేసి పావులు కదుపుతున్నారు. ఎందుకంటే 2005లో మేయర్ తొలిసారిగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయిన తర్వాత మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీయే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2 సార్లు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కానీ ఈసారి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పేసి పావులు కదుపుతుంది. మరోవైపు బీజేపీ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే పార్లమెంట్ సభ్యుడు బీజేపీకి సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ ఉన్నాడు. అలాగే గతంలో లేని విధంగా నిజామాబాద్ జిల్లా నుంచి 3 బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిచారు. సో బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ ఈ 60 డివిజన్లలో 28 డివిజన్లు అంటే కాంగ్రెస్ కి అలాగే బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లను బీజేపీ పార్టీ 28 గెలుచుకుంది. త్రుటిలో మేయర్ పీఠం కోల్పోవాల్సి వచ్చింది. ఈసారి అలా కాకుండా ఈసారి ఓట్ల సంఖ్య పెరిగింది. ఈసారి ఎలాగైనా బీజేపీ నిజామాబాద్ పైన మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఒక ఉత్సుకతతో ఉందని చెప్పవచ్చు. గతంలో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చైర్మన్ లను 2 సార్లు బీజేపీ గెలుచుకుంది. ముక్కా దేవేందర్ గుప్తా అలాగే డాక్టర్ సంధ్యారాణి, భారతి రాణి, వీళ్ళిద్దరూ అంటే బీజేపీ 2 సార్లు మున్సిపాలిటీని చేజిక్కింది. ఈసారి కూడా ఎలాగైనా బీజేపీ మేయర్ పీఠానిపై పాగా వేసేందుకు పావులైతే కదుపుతుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటి వరకు ఇవాళ నామినేషన్లు ప్రారంభమయ్యాయి. అయితే ప్రధాన పార్టీలు 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, ఈ పార్టీలో ఇప్పటి వరకు అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి ఇంకా పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వకపోవడంతో నేతల్లో ఒక ఉత్కంఠ, పోటీ ఎవరైతే చేస్తున్నారో కార్పొరేషన్ కి వాళ్ళలో ఒక టెన్షన్ వాతావరణం మొదలైంది. వాళ్ళు ఒక ఉత్కంఠ మొదలైంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పటికీ అభ్యర్థి ఎవరు అనే దానిపైన క్లారిటీ ఇవ్వలేరు. ఎవరికి వారు పని చేసుకో అని చెప్తుండటంతో ఒక్కో డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 4 నుంచి 5 పోటీ పడుతున్నారు. వాళ్ళు టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు క్లియర్ గా ఎవరికి టికెట్ ఇస్తామనే దానిపైన స్పష్టత లేకపోవడంతో వాళ్ళలో ఆశావాహుల్లో ఒకంత టెన్షన్ అయితే మొదలైంది. సేమ్ అదే విధంగా బీజేపీ పార్టీలో సైతం ఆ విధంగానే ఉంది. బీజేపీలో కూడా పోటీ ఎక్కువైంది. టికెట్ ఆశిస్తున్నటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువ కావడంతో బీజేపీ కూడా ఇంకా టెన్షన్, వాళ్ళు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళు కూడా టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. ఎంపీ అరవింద్ ఇంకా బీఫామ్ ఎవరికి ఇస్తారు ఏంటి అనే దానిపైన బీజేపీ ఆశావాహుల్లో కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ఈ 3 రోజులు అంటే నామినేషన్ వేయడానికి ఇవాళ ఈ రోజుతో పాటు ఇంకా 2 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఎప్పుడు బీఫామ్ ప్రకటిస్తారా ఏంటి అనే దానిపైన ఆశాహుల్లోనైతే ఒక ఉత్కంఠ నెలకొందనే చెప్పవచ్చు. మొత్తానికైతే ఈ 2 పార్టీలు హోరాహోరీగా ఈ మున్సిపల్ బల్దియా పోరులో తలపడే అవకాశం ఉంటుంది. ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్య పోటీ ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా మంచి అభ్యర్థులను దింపాలని చూస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఆ పార్టీలో బలమైన అభ్యర్థులు దొరకడం లేదు అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. మరోవైపు కవిత తెలంగాణ జాగృతి నుంచి వాళ్ళ అభ్యర్థులను నిజామాబాద్ మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో అభ్యర్థులను పోటీకి దింపేందుకు పావులు కూడా కలుగుతుంది. కవిత లక్ష్యం ఒకటే, ఎవరిని కవిత టార్గెట్ చేస్తుంది, ఏ పార్టీని టార్గెట్ చేస్తుంది, ఎవరి ఓట్లు చీలుస్తుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నిజామాబాద్ పొలిటికల్ స్ట్రీట్ లో మొదలైందనే చెప్పవచ్చు. నిజామాబాద్ తో పాటు ఆర్మూర్ మున్సిపాలిటీ, అలాగే బోధన్ మున్సిపాలిటీ, అలాగే భీమ్గల్ మున్సిపాలిటీ, ఈ 3 మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీలు తమ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని చూపెట్టింది. అలాగే
ప్రస్తుతం కూడా ఈ 3 మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్ పైన కూడా పగా వేసేందుకు కాంగ్రెస్ కి పావులు కదుపుతుందనే చెప్పవచ్చు. అదే విధంగా ఇటు బీజేపీ కూడా తాము తక్కువ తినలేము, తాము తక్కువ ఏం లేదు, గత ఎంపీ ఎలక్షన్ లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, వారికి వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని చూసుకొని ఈ ఎన్నికల్లో ఎట్లాగైనా మున్సిపాలిటీల పైన పాగా వేసేందుకు బీజేపీ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుందని చెప్పవచ్చు. అటు టిపిసిసి మహేష్ గౌడ్, ఇటు ఎంపీ అరవింద్ ఇద్దరు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏదైతే సర్వేలు ఉన్నాయో ఆ సర్వేల ప్రకారమే వాళ్ళకు టికెట్లు ఇచ్చి గెలుపు గురిని సెలెక్ట్ చేసే పనిలో పరనే చెప్పవచ్చు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలైతే 7 కార్పొరేషన్లు అదేవిధంగా 116 మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలైతే జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది మున్సిపల్ ఎన్నికల హడావిడి అనేది, ఆ విషయాన్ని తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, మనం చూసుకోవచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? మున్సిపల్ ఎన్నికల హడావిడి అదేవిధంగా నామినేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. పార్టీలు తమ పట్టు కాపాడుకోవడానికి ఎటువంటి ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు? ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? రైట్ సౌమ్య, మీరు అన్నట్టుగా ఇక 116 మున్సిపాలిటీలకు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు ఎన్నికల నగారం మోగిన వేళ ఒకవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లు, ఒకవైపు రామగుండం, మరొకటి కరీంనగర్ సంబంధించి కార్పొరేషన్లు, అదేవిధంగా 13 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇక ఎన్నికలు జరగబోతున్న వేళ ఈ రోజు ఉదయం 10 గంటలకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. దాదాపు వందలాది మందిగా చాలా మంది ఇక నామినేషన్లు వేయడానికి ముందుకొచ్చిన నేపథ్యంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఎన్ఓసీల రూపంలో, అదేవిధంగా ఇక ఏదైతే గడువు ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది, ఎన్ఓసీలు లేవు. అదేవిధంగా గతంలో చేసిన ఏదైతే హౌస్ ట్యాక్స్ కావచ్చు, అదేవిధంగా వెహికల్ కి సంబంధించిన అవన్నీ ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ పెండింగ్ లో ఉన్న అన్ని కడితేనే తప్ప ఇక ఎన్ఓసీలు ఇవ్వము, నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వమనేది కూడా మున్సిపల్ అధికారులు కరాఖండిగా చెప్తున్న నేపథ్యంలో ఇక 2 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మాకు ఇవన్నీ ఏ విధంగా సమర్పిస్తాము, అదేవిధంగా మేము ఎన్నికలు ఇంత తొందరగా నిర్వహించిన అంటే 1 year నుంచి వెయిట్ చేస్తా ఉన్నాము, ఇప్పుడు తొందరగా ఎన్నికలు నిర్వహిస్తే మాకు కావాల్సిన సర్టిఫికెట్లు అందడం లేదని చాలా మంది అభ్యర్థులు వాపోతా ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనేది కూడా చెప్పిన సందర్భం కనబడ్డది. మొత్తానికైతే ఈ యొక్క 13 మున్సిపాలిటీలలో ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు అందరూ కూడా తమ ఆశావాహులంతా కూడా ఇక నామినేషన్లు వేయడానికి ముందుకు వస్తున్న వేళ ఇక ప్రధానంగా కరీంనగర్ ఇక మేయర్ స్థానానికి సంబంధించి కరీంనగర్ లో పాగా వేయడానికి ఇప్పటికే బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ మాదే, రామగుండం కార్పొరేషన్ మాదే అంటున్నారు. ఇక ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు, ఇక్కడ బలమైన అభ్యర్థులు నిలబెట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ఒకవైపు అధికారంలో మేము ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ మేము ఖచ్చితంగా 3 మంత్రులు ఉన్నారు, ఖచ్చితంగా ఈసారి కరీంనగర్ ని ఎట్టి పరిస్థితుల్లో వదలమనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. మరొక వైపు బీఆర్ఎస్ గతంలో మేమే ఉన్నాము, ఇక ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేయర్ పీఠం మాదే అని ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక కార్యకర్తలు ఇప్పటికే ఇక తమ ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మేము పోటీ చేయబోతున్నాము, మాకు బీఫామ్లు ఇవ్వాలనేది కూడా ఇప్పటికే అభ్యర్థులు అభ్యర్థిస్తున్నారు. పార్టీలకు సంబంధించి కూడా ఆ పార్టీ నాయకుల ప్రసన్నం చేసుకోవడానికి బీఫామ్లు రావడానికి కూడా ప్రధానంగా వారంతా కూడా ముందుకు వస్తున్న నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే ఇక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల హడావిడి మొదలైంది, ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇక సౌమ్య. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి 7 కార్పొరేషన్లు అదేవిధంగా 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి పట్టణ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, తెలంగాణ రాజకీయాలను ఈ ఎన్నికలు ఎటువంటి మలుపులు తిప్పబోతుందో చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్. ఎవరు కీప్ వాచింగ్ ఐ న్యూస్.